హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనూస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ ఏంటి అంటే సాంబార్ చూపించబోతున్నానండి. ఇది అందరికీ తెలిసిన రెసిపీనే, కానీ సింపుల్గా త్వరగా అయిపోయేలాగా చూపించబోతున్నాను. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. నేను చూపించబోయే విధానంలో చేసుకుంటే గిన మార్నింగ్ మదర్స్‌కి గానీ, లేకపోతే డ్యూటీ చేసే వాళ్ళకి గానీ చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటదండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా క్విక్‌గా అయిపోతుందనమాట. మీ అందరికీ నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని చాలామంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాం పదండి. ముందుగా కుక్కర్ తీసుకుంటున్నానండి. అందులో 1 కప్పు కందిపప్పు యాడ్ చేస్తున్నాను. దాంతోపాటు ఒక 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసి శుభ్రంగా నీట్‌గా కడుక్కుంటున్నానండి. ఇది ఒక 2 టైమ్స్ వాష్ చేస్తే సరిపోతుంది. ఇలా వాష్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు 1 గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ ఆర్ 3 విజిల్స్ వచ్చేంత వరకు కందిపప్పుని మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకొక వైపు చింతపండుని తీసుకుంటున్నానండి. దీంట్లో కొంచెం వేడి వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా వేడి వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఇది త్వరగా నానిపోతుందన్నమాట. ఇప్పుడు సాంబార్కి ఏమేమి కావాలో చూపించబోతున్నానండి. ఇందులో ముందుగా మనకు కావాల్సినవి ఏంటి అంటే ఉల్లిపాయలు, టమోటాలు, బీన్స్, ముల్లంగి, వంకాయ ఒక 2 క్యారెట్, ఇవన్నీ కూడా సన్నగా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. కుక్కర్లో సాంబార్ ఏంటి అనుకుంటున్నారా అండి? ఏం లేదు, ఇలా చేస్తే త్వరగా అయిపోయిద్ది అనమాట. అందుకని చెప్పేసి కుక్కర్లో చూపించబోతున్నాను. చూడండి, ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూపించబోతున్నాను. పప్పు చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఉడికిపోయిన పప్పుని అదే గరిటెతోనే మెత్తగా మెదుపుకుంటున్నానండి. ఇందులో 1 గ్లాసు హాట్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ హాట్ వాటర్ని నేను ఇంకొక స్టవ్ మీద వేడి చేసుకున్నానండి. ఎందుకంటే హాట్ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మన రెసిపీ అనేది త్వరగా రెడీ అయిపోయిద్ది అనమాట. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను, ఈ పప్పునంతటిని. ఇప్పుడు అదే కుక్కర్ పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఒక ఉల్లిపాయ యాడ్ చేస్తున్నానండి. ఈ ఉల్లిపాయ బాగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. అంటే ఒక 2 మినిట్స్ పట్ల పడుతుంది అనమాట. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మగ్గిపోవాలన్నమాట. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న టమోటాలు ఉన్నాయి కదండి, టమోటాలు వేసుకోవాలన్నమాట. ఈ టమోటాలు బాగా మెత్తగా మగ్గిపోవాలన్నమాట. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. దీంతోపాటు కొంచెం ఇంగువను కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఒక్క నిమిషం దీన్ని ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మెత్తగా మగ్గిపోయాయి కదా టమోటాలు. ఇప్పుడు మనం మిగిలిన ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి కూరగాయలు, అవన్నీ కూడా వేసేస్తున్నాను అనమాట. చూసారా, వంకాయ కూడా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. సో ముందే కట్ చేస్తే అది బ్లాక్గా అయిపోతుంది అనమాట. అందుకనేసి చివరిగా వేసే ముందుగా వంకాయని కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ కారము, ఒక 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పౌడరు యాడ్ చేస్తున్నానండి. ఇది బాగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలిసిపోవాలి. ఇప్పుడు మనం ముందుగా పప్పు మెదిపి పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ అంతా యాడ్ చేస్తున్నాను ఇందులో. దాంతోపాటు ఇది బాగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఈ చింతపండు గుజ్జునంతా ఇందులో వేసేసి ఇప్పుడు ఇంకొక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట. మనం ఇందాక వేడి నీళ్ళు పక్కకు పెట్టుకున్నాం కదండి, ఆ వేడి నీళ్ళే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదనిపించింది, అందుకని ఇంకొంచెం వేస్తున్నానండి. ఇంకొక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. చూడండి, సాంబార్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి జస్ట్ ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికిస్తే చాలండి, ఎక్కువ అవసరం లేదు, మీకు క్విక్గా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, మన సాంబార్ రెసిపీ రెడీ అయిపోయింది.
కూరగాయలన్నీ గూడా బాగా మెత్తగా ఉడికిపోయాయనమాట. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర యాడ్ చేసి ఒక 1 మినిట్ లో ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే సరిపోయిద్దనండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెసిపీ రెడీ అయిపోయింది. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఏ నైస్ డే. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేసి లైక్ చేయండి. థాంక్ యూ.